లంచం, లంచం, లంచం. లంచం లేనిదే మంచం ఎక్కనటువంటి రోజులు. ఓ పక్కన చదువుకున్న వాళ్ళు పెరిగిపోయారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ లంచం లేనిదే పనులు చెయ్యమనే ప్రభుత్వ ఉద్యోగులు ఏమీ చెయ్యలేక, వాళ్ళని ఏమీ చేయలేని ప్రభుత్వాలు పరిపాలన చేస్తుంటే చూస్తూ కూర్చోలేక కడుపు రగిలిపోతున్న వాళ్ళు చిన్న అవకాశం దొరికితే చాలు ఎక్స్‌పోజ్ అయిపోతున్నారనడానికి ఇది సజీవమైనటు సాక్ష్యం. 10 గంటల్లో 25,00,000 రిపోర్ట్స్ వచ్చినాయి. దాంతో bribes.fyi లంచం మీద పోరాడేందుకు ఒక సైట్ ఒక నిరుద్యోగి పెట్టుకొస్తే ఊహించని స్థాయిలో పెరిగిన పబ్లిక్ ట్రాఫిక్‌తో డేటా భద్రత, చట్టపరమైన ఇబ్బందుల భయంతో వెంటనే ఆ ప్లాట్‌ఫామ్‌ని సదరు వ్యక్తే మూసేసుకున్నటువంటి పరిస్థితి ఒక సంచలనాత్మకమైనటువంటి వాస్తవం. లంచం అడిగితే ఆన్‌లైన్‌లో అజ్ఞాతంగా రిపోర్ట్ చేసేలా ఒక బీటెక్ స్టూడెంట్ రూపొందించినటువంటి bribes.fyi వెబ్‌సైట్ గురించి అందరూ చూసారు. చాలామంది వినే ఉంటారు చదువుకున్న వాళ్ళు. కేవలం 10 గంటల్లో 25,00,000 రిక్వెస్టులతో సంచలనం సృష్టించింది ఈ సైట్. ఇప్పుడు ఉన్నట్టుండి మూతపడిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఈ చిన్న ప్రయోగం మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి అంటే, వెబ్‌సైట్ క్లోజ్‌కి దేశవ్యాప్తంగా సామాన్యులు తమ అవినీతి అనుభవాల్ని డేటా రూపంలో ఈ సైట్‌లో పొందుపరిచేశారు. అయితే ఊహించని స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోయింది. చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని భయం ఏర్పడిపోయింది. మరోవైపున సెన్సిటివ్ డేటాని హ్యాండిల్ చేయడంలో ఉన్న రిస్క్ కూడా ఆ విద్యార్థి స్వయంగా దాన్ని నిలిపేసినట్టు అర్థమవుతోంది. వెబ్‌సైట్ అయితే మూతబడింది కానీ అందరికీ అర్థమవుతున్నటువంటి ఒక సందేశం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, అవినీతిని సురక్షితమైన వేదిక దొరికితే రిపోర్ట్ చేయడానికి. సామాన్యులు ఏమాత్రం భయపడేందుకు సిద్ధంగా లేరు. చీకట్లో జరిగే అవినీతిని టెక్నాలజీ సాయంతో పబ్లిక్ డేటాగా మారిస్తే ఎంతటి అధికారులైనా భయపడాల్సిందేనన్నటువంటి ఒక చిన్న డెమో మాత్రం అర్థమైపోయింది. ఒక సామాన్య విద్యార్థి ఆలోచన వ్యవస్థలో ప్రకంపనలే సృష్టించింది. ఇది ముగింపు అయితే కాదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. అటు మోడీ సర్కార్ అయినా, ఇటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా సరే ఆలోచించాల్సింది అవినీతిని అంతం చెయ్యడం అన్న దాని మీద సీరియస్గా దృష్టి సారించకపోతే సరైన ప్రత్యామ్నాయం దొరికితే జనం తిరగబడతారు అని.